మాటలోనే కాదు, మాట్లాడే విషయంలోనే కాదు, ఆహారం పెట్టే విషయంలోనే కాదు, ప్రేమించే విషయంలోనే కాదు, చేరదీసే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా, సమస్త విషయంలో కూడా దావీదు గారు సుబుద్ధి కలిగిన వారై ఉన్నారు అని లేఖనం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని విషయంలో కూడా మంచి బుద్ధి కలిగిన వాడై ఉన్నాడట. ఈ మంచి బుద్ధి కలిగిన వారు అన్ని విషయంలో కూడా ఆశీర్వదిస్తూ ముందుకు పోతారు. నువ్వు ప్రయత్నం చేసే దాంట్లో విజయం సాధించడం తథ్యం. నువ్వు మంచివాడివైతే నువ్వు గెలుస్తావు. మంచివాడైతే నువ్వు పోరాడంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు మంచివాడవైతే, మంచి చేసేవాడవైతే, మంచి మనసు కలిగిన వాడవైతే, మంచి మాట కలిగిన వాడవైతే, మంచి బుద్ధి కలిగిన వాడవైతే, మంచి ఆలోచన కలిగిన వాడు, మంచి అలవాట్లు, మంచి ఆచారములు మీరు కలిగిన వారైతే, ఆ మంచి అనబడినటువంటి కలిగిన మీకు దేవుడు తోడైంది మిమ్మల్ని అన్ని విషయాలు కూడా మంచిగా వర్ధలింప చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి లేకుండా దేవుడు ఎవరికి కూడా తోడుగా ఉండడు. మంచి మనసు లేని, మంచి బుద్ధి లేని వారికి దేవుడు తన ఆత్మను కూడా అనుగ్రహించడు. నేను చెప్పడం లేదు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 18వ వచనం 19వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు గారడి సీమోను. ఇతను అంటున్నాడు, పేతురు, యోహాను గారు ఎవరి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడం అతను చూశాడు. ఆయన అనుకున్నాడు, అతనుకున్న డబ్బును తీసుకెళ్లి పేతురు గారి ముందు పెట్టి, ఇదిగో మీరు ఎవరి ముందు తల మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, వారి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో, నేను కూడా ఎవరి తల మీద చేపెట్టిన వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా ఆ వరాన్ని నాకు కూడా ఇవ్వండి, ఇదిగో మీకు ఎంత కావాలంటే నేను అంత ఇస్తాను అంటున్నాడు. ఆ మాటను చదువుదామా? 18-19 8వ అధ్యాయం అపోస్తుల కార్యం. వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, అనగా డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులు పెడతానో వారి పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా నీ అధికారము నాకు ఇవ్వండి అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదించాలని అనుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా ఏంటంట, నీ డబ్బు నీతో కూడా నాశనం, నువ్వు ఒకటే నాశనం అవ్వడం కాదు, నీ డబ్బు కూడా నాశనం అవుతుందని చెప్పించారు పేతురు. అర్థమైందా? అంటే అర్థమేమి? డబ్బు చేత దేన్ని కొనలేవు, దేవుని కొనలేవు, దేవుని ఆత్మను కొనలేవు. ఈరోజు చాలా మంది పరిస్థితులలో ఉన్న సేవకులు కూడా డబ్బుంటే మందిరాన్ని కట్టగలవు, డబ్బుంటే కార్లు కొనవు, డబ్బుంటే ఇంకా చెప్పాలంటే వెలవగలిగిన వస్తువులు కొనగలమేమో, కానీ డబ్బుంటే దేవుని ఆత్మను కొనలేవు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీకు కావాలంటే నీకు మంచి బుద్ధి కలిగిన వాడు ఉండాలి. ఎవరికైతే మంచి బుద్ధిని ఉంటుందో దేవుడు వారితో స్నేహం చేసేవాడైనా వారికి తోడైనాడు. ఇది నా సొంత మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో లేఖనంలో రాయబడినట్లుగా వాక్యాన్ని ఇస్తూ చెప్తుంది. ఆయన సుబుద్ధి కలిగినటువంటి దావీదుకి సమస్తమైన విషయంలో ఆయన తోడుగా ఉన్నాడట. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండాలా? దేవుని ఆత్మచేత నువ్వు నిలిపించబడాలా? దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలా? దేవుని ఆత్మచేత మీరు వాడబడాలా? దేవుని ఆత్మచేత నీవు కొనసాగించబడాలా? అనుకున్న ఎడల నీవు మొదటగా సంపాదించవలసిన అర్హత ఏమిటి అంటే మంచి మనస్సును, మంచి బుద్ధిని కలిగిన వారిగా మీరు ఉండాలని లేఖనం చెప్తుంది. ఎవరికైతే మంచి బుద్ధి ఉంటుందో దేవుడు వారికి తోడుగా ఉండేవాడైనాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరికి మంచి బుద్ధి ఉంది? నాకు మంచి బుద్ధి ఉంది అని చెప్పండి. ఎవరికైతే మంచి బుద్ధి ఉంటుందో మీరు అడగబడలే, మీరు దేవుడికి తిరగబడలే, ఏం చేస్తుంటా? దేవుడే మీకు తోడుగా ఉంటాడు. ఏ విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు? ఎక్కడెక్కడ దేవుడు తోడుగా ఉంటాడు? ఇప్పుడు దావీదు గారికి దేవుడు తోడుగా ఉంటానన్నాడు. ఏ విషయంలో తోడుగా ఉన్నాడు? ఎక్కడ తోడుగా ఉన్నాడు? ఎన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును వచ్చెను. దావీదునకు కప్పము కట్టి సైనికులేరి దీని ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల యెహోవా అతనికి సహాయము చేస్తూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఒక విషయంలో సహాయం చేశాడా? ఇంట్లోనే సహాయం చేశాడా? రాజ్యంలోనే సహాయం చేశాడా అని అంటే కాదండి. దేవుడంట దావీదు ఎక్కడికి వెళితే అక్కడ సహాయం చేశాడంట. ఆమేన్. నీకు కూడా మంచి మనసు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు పనికి వెళ్తే పనిలో సహాయం చేస్తాడు, నీకు అనారోగ్యంలో సహాయం చేస్తాడు, నీకు అక్కర్లో సహాయం చేస్తాడు. నీకు ఏ విషయంలో నీకు సహాయం అవసరమో ఆ విషయంలో నీకు సహాయం దేవుడు చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేయాలంటే కూడా నీకేముండాలి? మంచి మనస్సు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. ఏముండాలి? మనం అంటాం, లోపల కూడా చెప్తారు, వీడు మనిషి మంచోడు కానీ ఈ బుద్ధి మాత్రమే మంచిది. మానవుడికి ఏం బుద్ధి? ఒక్క బుద్ధి. ఏ బుద్ధి?
గడి జబ్బులు ఏం బుద్ధి? మనిషికి ఏం బుద్ధి? కుక్క బుద్ధి. కుక్క బుద్ధి ఎందుకన్నా తెలుసా? కుక్క కక్కుతుంది, మళ్ళీ దాన్ని తింటుంది. అవునా? కక్కిన దాన్ని తినే బుద్ధి ఎవరిది? కుక్క బుద్ధి. ఇప్పుడు దేవుడి సన్నిధానం మనం కూడా ఈ పని నేను చేయనయా, ఇలా నేను ఉండనైనా బాప్తీసం తీసుకున్నాడు, ప్రమాణం చేసి బాప్తీసం తీసుకున్నాను, ఇక మీద నేను చచ్చిపోయి ఇక మీద నీలాగే నేను బతుకుతాను, నీతోనే బతుకుతాను, నీ కోసం పోతాను అని చెప్తాం. మరలా తిరిగి ఏం చేస్తాం? కొద్దినాళ్ళు మరలా యథా రాజా దా ప్రజ మరలా తిరిగి పురా కాలంలోని మరలా తిరిగి వెళ్ళి అలాగే జీవిస్తాం. ఇది మానవుడి యొక్క బుద్ధి. ఇలాంటి జీవితము మనం జీవించుకోండి. ఇలాంటి బుద్ధున్న వాళ్ళకి దేవుడు సహాయము చేయదు. ఇలాంటి బుద్ధున్న వాళ్ళకి దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ తోడుగా రాడు. మీరు చూడండి, మీరు ఎక్కడికన్నా వెళ్తే ఎవరు రాకుండా ఒంటరిగా పంపించిన బాధపడతారు. ఇంతమంది జనం కూడా ఎవరు నాతో రాలేదని బాధపడతారు. బంధువులు, స్నేహితులు చాలా మంది అంటారు, నాకు బాగోలేకపోయినా హాస్పిటల్ ఒక్కడే వెళ్ళిందండి, ఎవరు నా తోడుకోవాలి, ఎవరు నాతో రాలేదని. నీకు వచ్చి చెప్పినా, నువ్వు వెళ్తే మనిషి నీతో తోడుగా రాలేదేమో, కానీ జీవము కలిగిన దేవుడు నీ తోడుగా వస్తాడు. మంచి బుద్ధి నీకు ఉంటే, దావీదు గారికి మంచి బుద్ధి ఉంది. దావీదు గారు బయలుదేరాల, దావీదు గారు సైన్యం ఒకటే బయలుదేరలా, దావీదు గారు గుర్రాలు ఒకటే బయలుదేరలా, దావీదు గారు రథాలు ఒకటే బయలుదేరలా. వాటికన్నా ముందు ఎవరు బయలుదేరుతున్నాడు? జీవము కలిగిన దేవుడు బయలుదేరుతున్నాడు దావీదుతో కూడా. హల్లెలూయా. దావీదు యుద్ధానికి వెళ్తే దేవుడు కూడా యుద్ధానికి వెళ్తున్నాడు. అందుకే మాట చెప్తుంది, నా చేతి వేళ్లకు యుద్ధము నేర్పిన వాడవు నీవేనయ్యా. ఆకాశం నువ్వు రాకుండా భూమి మీద నాకు ఏది అక్కర్లేదన్నాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడికి దేవుడు వెళ్తున్నాడన్న. ఆయన లోయలోకి వెళ్తే అందుకే గడాంధకారపు లోయని నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. కారణం ఏంటో తెలుసా? నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. యెహోవా నా కాపరిగా ఉన్నాడు కనుక నాకు ఏమి కలగదు. ఆయన తోడుగా ఉన్న నాకేమి అపాయము రాదు, ఏది నాకు సంభవించదు, ఏ కీడు నా దరి చేరదు, ఏది కూడా నా ముందు నిలబడదు, ఏ శత్రువు నా మీద విజయము సాధించను. ఎందుకని? నీవు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి. ఎందుకని? నీవు నాకు